శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీ సమయంలో తొక్కిసలాట తర్వాత అధికారులు ధర్మకర్తల మండలి మధ్య సమన్వయం లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి భక్తులకు విజ్ఞప్తి చేశారు. గత 6 నెలల కాలంలో టీటీడీలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని స్పష్టం చేశారు. వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో చోటు చేసుకున్న తొక్కిసలాటను రాజకీయం చేయడం ద్వారా లబ్ధి పొందేందుకు కొందరు యత్నిస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. శ్రీవారి ఆలయంతో పాటు ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులపై అసత్య ఆరోపణలు చేస్తూ టీటీడీ ప్రతిష్ఠ దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. గత 6 నెలల కాలంలో టీటీడీలో అమలు చేసిన కార్యక్రమాల్ని వివరించారు. తొక్కిసలాట ఘటనను రాజకీయం చేస్తూ తప్పుడు ప్రచారాలతో టీటీడీ ప్రతిష్ఠ దిగజార్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. ధర్మకర్తల మండలి అధికారుల మధ్య సమన్వయ లోపమని, తప్పుడు ప్రచారం చేస్తూ టీటీడీ ప్రక్షాళనకు అడ్డుపడే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొన్ని అసత్యమైనటువంటి వార్తలు వస్తున్నాయి. అవన్నీ మీరు నమ్మొద్దండి. మా పేరు మీద కొన్ని స్టేట్మెంట్లు వస్తున్నాయి. అసలు నాకు తెలియదు. నేను సోషల్ మీడియాలో చూస్తే కానీ, ఎవరో పంపిస్తే కానీ తెలుస్తాం. ఇలాంటివన్నీ చాలా దురదృష్టకరం. మీరు ఎక్కడ ఎన్ని ఏ వార్తలు రాయండి, మాకు సంబంధం లేదు. కానీ ఇది తిరుమల విషయంలో వచ్చేటప్పటికీ ఇది హిందువుల మనోభావాలకి సంబంధించిన విషయం ఇది. కాబట్టి మీరు ఇవన్నీ రాసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకొని రాయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పాలక మండలి ఏర్పాటు నుంచి ఎప్పుడో మేమంతా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్లో ఏమన్నా 4-5 అమలు చేయటంలో ఏదన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చి జాప్యం జరిగిందే కానీ, అంతేగాని మా మధ్యన ఏదో వివాదాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి అన్ని కథలల్లేసి ఇలా చేయటం కూడా కరెక్ట్ కాదు. టీటీడీపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేయొద్దని ఈవో శ్యామలరావు కోరారు. పాలక మండలిలో తీసుకునే నిర్ణయాల్ని అమలు చేయడం తమ బాధ్యతన్నారు. టీటీడీ చైర్మన్ ను తాను ఏకవచనంతో మాట్లాడినట్లు వచ్చిన వార్తలు నిజం కాదన్నారు. ఈవో గారు చైర్మన్ గారికి పడక ఏకవచనంతో సంబోధించారనేది ఒకటి, ఆయనని గౌరవించట్లేదనేది ఒకటి, ఇలా రకరకాలుగా అదే నిజం అన్నట్టుగా అది రకరకాలుగా అదొక వైరల్ న్యూస్ లాగా తయారైంది. దాని వలన ఈ రాంగ్ న్యూస్ వలన ప్రజలందరిలో కూడా ఏంటి వీళ్ళందరూ ఇలా ఉన్నారు, దేవుడిని వదిలేసి వీళ్ళందరూ కూడా వ్యక్తిగత వీటి మీద పడ్డారు అన్నట్టుగా అది కూడా వస్తుంది. అది చాలా చాలా తప్పు. ఎందుకంటే చైర్మన్ గారు చెప్పారు, టీటీడీ బోర్డు పర్యవేక్షణలో టీటీడీ అన్ని పనులు జరుగుతాయి. టీటీడీ బోర్డుకి చైర్మన్ గారు ముఖ్యం. ఆయన టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాల ప్రకారమే టీటీడీ అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఈ సమన్వయ లోపం అనేది కరెక్ట్ కాదు. బోర్డు అన్ని ఇంక్లూడింగ్ ఏవైతే ముఖ్యమైన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా బోర్డులో చర్చించడం జరిగింది. అవన్నీ కూడా బోర్డు తీసుకున్న నిర్ణయాల ప్రకారమే అధికారులు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సమన్వయ లోపం అనేది ఇక్కడ ఎక్కడా లేదు. తిరుమలలో ప్రతి భక్తుడికి నాణ్యమైన సేవలు అందించేందుకు గత 6 నెలలుగా సంస్కరణలు తెచ్చామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తులకు వసతి ఎవరికి కేటాయించాలో తెలియని అగమ్య పరిస్థితి నుంచి పారదర్శకంగా వసతి గదులు కేటాయిస్తున్నామన్నారు. సాంకేతికంగా నిపుణుల సేవలు వినియోగిస్తున్నామని, ప్రైవేటు వ్యక్తులకు టీటీడీ ధారాదత్తం చేస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. సో నిరంతరంగా డొమైన్ నాలెడ్జ్ ఉండే వాళ్ళని వాడుకోవడంలో తప్పేం లేదు. వాళ్ళని పిలుస్తాం, ఇంటరాక్ట్ అవుతాం. వాళ్ళకి కావాలంటే 1 డే 2 డేస్ పెట్టుకోండి, వాళ్ళ దగ్గర సొల్యూషన్స్ తీసుకుంటాం. అంతేగాని వాళ్ళకి బినామీ వీళ్ళకి వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. బెస్ట్ బ్రెయిన్స్ మీరు ఆ ఫీల్డ్లో ఉండే వాళ్ళని అడిగితే వాళ్ళే సజెస్ట్ చేస్తారు. సో అందుకని మేము మీ ద్వారా చెప్పేదంటే జస్ట్ మమ్మల్ని అడగండి, మేమే చెప్తాం. వాట్ ఈజ్ వాళ్ళ డొమైన్ నాలెడ్జ్ ఏంటంటే మేమే చెప్తాం. సో అంతేగాని ఇక్కడికి వచ్చి క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా రాయటం ఇవన్నీ కూడా మంచిది కాదని ఒకసారి మీ అందరి ద్వారా విన్నవించుకుంటాను.